ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర కమిటీలో మొత్తం నేను 12 మందిని అన్ని విభాగాల నుండి వేసుకోవడం జరిగింది. ఆడిటర్స్, ప్రముఖ పొలిటీషియన్స్, డాక్టర్స్ వింగ్, మీడియా వింగ్, ఆడిటర్స్, అలాగే అన్ని విభాగాల నుండి కూడా మొత్తం నేను 6 నెలలు దీని మీద నేను కసరత్తు చేసి క్వాలిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మిత్రులందరినీ కూడా నేను మీకు పరిచయం చేయడం కూడా జరిగింది. ఇదొక అంశం అయితే, ప్రత్యేకించి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి మన దేశంలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఆర్టీఐ ఉంది. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ కామేష్ గాడి గారు, ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది గారు ఇది స్థాపించారు. అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ నుండి అన్ని. హ్యూమన్ రైట్స్ అంటే ఈ రోజుల్లో మీకు తెలియదేం లేదు, అన్నీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరొక అంశం ఏంటి అంటే, మీకు తెలుసు భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలలో అవినీతిని నిర్మూలించడంలో 133వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 133వ స్థానంలో ఉంది అంటే మనం ఎంత వెనకబడిపోయామో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ 2005లో మొదలైన తర్వాత 2025 ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరొక ముఖ్య విషయం, ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రంగాలు దయచేసి ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రభుత్వ రంగం అవ్వచ్చు, ప్రజా జీవిత రంగం అవ్వచ్చు, ఏ రంగమైనా పర్వాలేదు. ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ఎవరైనా సరే ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. మీ ద్వారా నేను తెలియజేసేది విశాఖ జిల్లా ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సామాన్యుడి చేతిలో హస్త్రం. సామాన్యుడికి 140 నుండి 150 కోట్ల జనాభా కలిగిన ఏ ఒక్కరైనా కూడా, ఏ ఒక్క అధికారినైనా లేకపోతే ఏ ఒక్క పని మీదనైనా ప్రశ్నించే హక్కు ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టం మనకు కల్పించిందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో మనం చూసినట్టయితే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అరికట్టడంలో 99% సఫలమవుతున్నప్పటికీ ఆ 1% మాత్రం విఫలమవుతున్నామనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సార్, ఒకే ఒక్క మాట, ఆర్టీఐ అనేది ఖచ్చితంగా
అధికారులతో మమేకమవుతుంది, పోలీసు వారితో మమేకమవుతుంది, ఉన్నత అధికారులతో మమేకమవుతుంది. ఎక్కడ అవినీతి జరిగిందనేదిగా తెలిస్తే మా ఆఫీసు ఎన్ఏడి కొత్త రోడ్లో ప్రారంభం అవుతుంది. సౌత్ ఇండియా ఆఫీసు, తద్వారా మేము అధికారులకు మా ద్వారా కంప్లైంట్ చేసి వారి మీద మరి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామే తప్ప ఎక్కడ కూడా 1% కూడా మేము మా సొంత నిర్ణయం ఉండదు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మా బ్యానర్ చూశారు. అవినీతి అంతం కొరకే ఆర్టీఐ. కాబట్టి ఆర్టీఐ ద్వారా సంక్రమించినటువంటి ప్రతి హక్కును ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. నిర్భయంగా నిక్కచ్చిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నత ఏసీబీకో విజిలెన్స్కో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకో తెలియజేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎంతో కొంతమేర అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదొక అంశం. ఎందుకంటే ఆర్టీఐ ఉంది, హ్యూమన్ రైట్స్ ఉంది. మానవ హక్కుల గురించి మనం మాట్లాడుకుందాం. మానవ హక్కుల గురించి మాట్లాడబోయే ముందు హక్కుల నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించి చిరునవ్వుతోనే ఉరుకంబ నవ్వాలించిన సర్దార్ భగత్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హక్కుల కోసం పోరాటం సాగించి అమరులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి త్యాగధనులందరికీ ఈ వేదిక నుండి జోహార్లు అర్పిస్తున్నా. ఇంకో మాట అనొచ్చు కానీ అది అనకూడదు. కాబట్టి హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఉపేక్షించబోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా